హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పార్ట్నర్ నుంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఇది వచ్చేసి మనకి మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే NIFT అంటారండి షార్ట్ కట్ లో. ఇది వచ్చేసి మనకి 18 క్యాంపసెస్ అనేవి ఉన్నాయండి, లొకేటెడ్ ఇన్ పాన్ ఇండియా. అంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో 18 క్యాంపసెస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్టయితే గ్రూప్ C పోస్టులు అయితే వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. కానీ ఫస్ట్ ఇనీషియల్ గా వీలైతే 3 years కాంట్రాక్ట్ బేస్డ్ అయితే వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ జాబ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మిమ్మల్ని మానిటర్ చేసి రెగ్యులరైజేషన్ యాజ్ పర్ నార్మ్స్ అని చెప్పేసి మనకి క్లియర్ గా నోటిఫికేషన్ లోనే ఇచ్చారండి. ఇవి పర్మనెంట్ బేస్డ్ జాబ్సే, కానీ ఇనిషియల్ గా మనకి స్టార్టింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ ద్వారా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్మనెంట్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇందులో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే చాలా పోస్టులకు అయితే వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. అసిస్టెంట్ అడ్మిన్ అని చెప్పేసి, నెక్స్ట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అని, అసిస్టెంట్ వార్డెన్ అని చెప్పేసి ఇవన్నిటికి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ లేని చూసుకున్నట్టయితే 7th one చూడండి, జూనియర్ అసిస్టెంట్ ఉంది కదండి. 11 పోస్టులు అయితే దీనికి ఉన్నాయి. కేటగిరీ వైజ్ గా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారు. దీనికి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదండి. అదర్ సర్టిఫికేట్స్ కూడా ఏమీ అవసరం లేదు. నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్ గా చెప్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్, దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారండి. దీనికి వచ్చేసి మనకి పాస్డ్ 10+2 ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ బోర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ రికగ్నైజేషన్ బై ది గవర్నమెంట్. అంటే మనకి 10+2 అంటే 10th తర్వాత ఎవరైతే ఎంటర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారు కదండి, డిప్లొమా ఇన్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి మనకు వచ్చేసి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలండి. 30 words per minute ఇంగ్లీష్ టైపింగ్ అయితే చేసి ఉండాలి. లేదు అనుకుంటే 25 words per minute హిందీ అని టైప్ చేయాలి. రెండింటిలో ఏదో ఒకటి టైప్ చేస్తే సరిపోతుందండి. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. కంప్యూటర్ రిలేటెడ్గా మీకు సర్టిఫికేట్స్ అయితే ఏమీ అడగలేదు, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. MS Word, అప్లికేబుల్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆఫ్ రిటర్నింగ్, మెయిల్ పంపించడం, మెయిల్ రిసీవ్ చేసుకోవడం, మెయిల్స్ చెక్ చేయడం, ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చాలా మెయిన్ పాయింట్ 4th one, క్యాండిడేట్స్ హూ హ్యావ్ డన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్. అంటే డిప్లొమాలో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అంటే CSE డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి మనకి ఇచ్చారు. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మీరు అప్లై చేసుకున్నట్టయితే దీనికి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే కంపేరింగ్ టు ఇంటర్ అండ్ డిప్లొమాలో అదర్ బ్రాంచెస్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 27 years అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ఫర్దర్గా నేను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అండి. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి NIFT ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 years అండి ఏజ్ రిలాక్సేషన్. SC ST వాళ్ళకి వచ్చేసి 5 years, OBC వాళ్ళకి 3 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది డివైడ్ చేశారు ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 590 rupees అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC ST ఫీమేల్ అండ్ PWBD క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటిది అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 590 rupees అనేది అప్లికేషన్ ఫీజు అనేది DD రూపంలో మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి DD రూపంలో తీసిన తర్వాత వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారండి. స్లిప్ బ్యాక్ సైడ్ మనం ఏంటంటే మన నేము, అడ్రస్, ఏ పోస్ట్కి అయితే మనం అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ బ్యాక్ సైడ్ అయితే మనం జిరాక్స్ కాపీ తీసి ఆ జిరాక్స్ మీద రాసి వాళ్ళకైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనం ఎలా అప్లై చేయాలంటే ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఏం చేయాలంటే అప్లికేషన్లో ఇక్కడ చూడండి ఎన్వలప్ కవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఇచ్చిన అడ్రస్ అండి. ఈ దేనికైతే మనం అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందో, రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ బిఫోర్ 27th March 2024 లోపు అయితే మనం పంపించాల్సి ఉంటుంది కదండి. మనం అయితే ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది విత్ పిన్ కోడ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వలప్ టాప్ సైడ్ మనం ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి రాసేసి లోపల
ఎన్వలప్ కవర్ లోపల మనం ఏంటి అప్లికేషన్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ అంటే ఏం లేదండి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ క్యాస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి ఎక్స్పీరియన్స్ లేకపోతే లేదు పెట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ జిరాక్స్ కాపీస్ మాత్రమే మీరైతే పంపించాల్సి ఉంటుంది కిందన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సర్టిఫికేట్స్ని జిరాక్స్ తీసి కిందన మీ సిగ్నేచర్ చేస్తే అదే సెల్ఫ్ అటెస్టెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి మీ యొక్క కరెక్ట్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి ఎందుకంటే ఫర్దర్గా మీ కాల్ లెటర్ కానీ అడ్మిట్ కార్డు కానీ మీ ఈమెయిల్ ఐడి ద్వారా వీలైతే కమ్యూనికేట్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ వెన్యూ అండ్ రిటన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ చూసుకున్నట్టయితే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రం వాళ్ళైతే మెయిల్ పంపిస్తారండి నెక్స్ట్ జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే రిజెక్ట్ చేస్తారండి సైన్ చేయకపోయినా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా మనం అయితే అటాచ్ చేయకపోతే వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారండి నెక్స్ట్ అది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ అబౌవ్ పోస్ట్ ఆర్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్స్ అంటే పైన ఉన్న పోస్టులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్స్లో మనకైతే ఇవ్వడం జరుగుతుందండి డ్రెస్ అలవెన్స్ అని చెప్పి నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు అని చెప్పేసి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి ఎలా అయితే పే స్కేల్ లెవెల్స్ ఉంటాయో సేమ్ యాస్టీస్గా మీకు కూడా ఉంటాయని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు నెక్స్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మీ ఫోటో అంటించండి తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ ఉంది కదండి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయండి తర్వాత ఎవరైతే జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారో ఈ బాక్స్ ఖాళీగా వదిలేసేయండి ఎవరైతే ల్యాబ్ అసిస్టెంట్ మెషిన్ మెకానిక్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించండి ఇది అండ్ నెక్స్ట్ మీరు డీడీ తీస్తారు కదండి ఏ డేట్ని తీశారు ఏంటి ఎంత డబ్బులు పే చేశారు ఏ బ్యాంక్లో పే చేశారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ నేము నెక్స్ట్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ సింగిల్ అయితే సింగిల్ పెట్టేసేయండి నెక్స్ట్ మెయిలా ఫీమేలా మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీ ఫాదర్ నేము అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి టిక్ చేయాలండి ఈ బాక్స్లోని నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అని కూడా మీరు అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫర్దర్గా మీకు కాల్ లెటర్ కానీ అడ్మిట్ కార్డు కానీ మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా అయితే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అండి అంటే మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు అనుకోండి ఆ ఎంప్లాయ్మెంట్ తాలూకు డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇఫ్ ఎనీ అంటే ఉంటే ఇవ్వండి లేకపోతే ఏమీ లేదండి అన్ని డాష్లు పెట్టి వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఉంది కదండి అక్కడ మీరు ఏం చేయాలంటే 0 వేసేసండి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అక్కడ మెన్షన్ చేయండి ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అని పెట్టేసేయండి నెక్స్ట్ మనం 10th పాయింట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి సెకండరీ ఎడ్యుకేషన్ అంటే మీ ఇంటర్ కానీ లేదంటే డిప్లొమా క్వాలిఫికేషన్ మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమేనండి ఎక్స్పీరియన్స్ తాలూకుదే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే వదిలేసండి నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ మనం అయితే ఒక స్టేట్మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి ప్లీజ్ ఇండికేట్ హ్యాస్ టు వై యూ విష్ టు జాయిన్ NIFT పార్ట్నర్ అని చెప్పి ఇచ్చారు కదా మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పి మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాయాలి ఏం లేదండి జస్ట్ మీ హ్యాండ్ రైటింగ్ చెక్ చేయడానికి మాత్రం ఇది అండ్ నెక్స్ట్ B క్వశ్చన్ కూడా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది జాబ్ రిక్వైర్మెంట్ యాజ్ అడ్వర్టైజ్మెంట్లో మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి క్లియర్గా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏ డాక్యుమెంట్స్ మనం అటాచ్ చేసామో ఇక్కడైతే టిక్ చేయాలండి 10th మార్క్ లిస్ట్ తర్వాత ఇంటర్ డిప్లొమా అటాచ్ చేసామని చెప్పి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ పెడితే పెట్టండి లేకపోతే లేదంటే ఇంటూ పెట్టేసండి కేటగిరీ సర్టిఫికేట్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు టిక్ చేయండి లేకపోతే ఇంటూ చెప్పి కొట్టేసండి ఎనీ అదర్ డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తే టిక్ పెట్టండి లేకపోతే ఇంటూ పెట్టేసి మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ పెట్టేసండి తర్వాత మీ ప్లేస్ డేటు మెన్షన్ చేసేసి సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఇవన్నీ మీరు ఏవైతే టిక్ చేస్తున్నారో అవన్నీ సెల్ఫ్ అటాచ్డ్ కింద మీ సిగ్నేచర్ చేసి ఎన్వలప్ కవర్లో పెట్టేసి వాళ్ళైతే రిజిస్టర్ పోస్ట్ కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరైతే పంపించాల్సి ఉంటుందండి 27th March 2024 లోపు అయితే మీరు పంపించాలి ఈ అప్లికేషన్లో కానీ నోటిఫికేషన్ డీటెయిల్స్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను